వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారులా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. మార్నింగ్ పెట్టిన సర్పంచ్ నోటిఫికేషన్ వీడియో అనేది చాలా వైరల్ అయింది దోస్తులు. మంచి సపోర్ట్ వచ్చింది మీ నుంచి. ఇంకా ముందు ముందు కూడా సర్పంచ్ నోటిఫికేషన్ అనే వీడియో పార్ట్స్ లాగా తీసుకొస్తాము. ఎలక్షన్స్ అయ్యే వరకు మస్తు గమ్మత్ అవుతుంది మన ఊర్లలో అయితే, నిజంగా చెప్తున్నాము. ఇక ఎలక్షన్లో నిలబడ్డలకు ఏం బాధ ఉంటుందేమో కానీ ఎలక్షన్లలో పాల్గొనోళ్ళకైతే ఫుల్ టైం పాస్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు తెలుసా. నిజంగా పోరగాలైనా సరే అమ్మలక్కలైనా సరే, అంటే ఎవడు పిలుస్తాను ఇంట పోతారు కదా. ఇక గసంటి కంటెంట్కి ఇట్లా తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయరు దోస్తులు. సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. అవ్వ ఆకిలేమో ఇంత పొడుగు, జాడకట్టనేమో గిత్తాత ఇంత పెద్ద ఆకిలి. గీ పొరుకట్టతోనే ఊకనే వస్తలేదు కదా. ఈ గతి మళ్ళీ సంసారంకి నా వారయ్య. ఏ దేవుడు ఎప్పుడు రాసి పెట్టిండో నా రాత. ఈ అవ్వ గీ గతి మళ్ళీ సంసారంలో పడ్డా వచ్చి. ఆగో ఏడు చేత్త అన్నే పెడుతున్నావు, ఏం మొక్కుతున్నావే? సక్క ఊకరాదు గుడ్డి మొక్కం దానా. ఆగో కండ్లల్లో ఏం పెట్టుకున్నావే? ఏడు చేత్త అన్నే ఉంది, మంచి ఊకు. ఈ జాడకట్ట ఎట్లుంది చూడు, అచ్చం నీ ముఖం లెక్కనే ఉంది. ఈ జాడకట్టతో ఇంత పెద్ద ఆకిలి ఎట్లు ఊకమంటావు చెప్పు. బాగున్నావు సక్కంగు, కండ్లల్లో ఏం పెట్టుకున్నావు? గుడ్డి ముఖం దానా అంటావు. ఎంత నోటికి వస్తే అంతనే మాట్లాడుతున్నావు. జాడకట్ట మంచి తెచ్చి గప్పుడు మాట్లాడి మాటలు నేను ఒప్పుకుంటా గానీ, ఇక నేను పెళ్ళైన సంది ఇదే జాడకట్టతో నూకబట్టి మరి జాడకట్ట ఖరాబ్ అయింది, కొత్తదన్న కొనుక్కొస్తాన్న ముఖం అనేది. అవ్వ నీ ముఖానికి అదేమా ఎక్కువ కానీ ఊకు ఊకు సప్పుడు దాకట. అబ్బో మరి మొగడు ఇంట్లోకి ఒక్క రూపాయి తెచ్చాడు, ఎందుకే నీకంటారు బాబు? పెండ్ల మొగడు పుణ్యానికి వినివంతుడు, సిగ్గుశరం ఈ మట్టుకని ఉండాలి. గదే నా మొగడు చక్కగా లేకనే కదా మందితో అందరితో మాటలు పడాల్సి వస్తుంది. సంసారంకి నా వారయ్య. అబ్బో పని శాత కాకుండా కానీ మాటలైతే రుబాబు మాటలైతే ఓనియవు. సపదాట పని చేసుకో. ఇంట్లో బాసన్లు షానైనాయి, నేను వచ్చేసరికి బాసన్లన్నీ తోమి నీట్గా పెట్టు ఇల్లు. దీని మొఖంలో చెప్పు, ఏమైనా నన్ను పచ్చి పని మనిషిని చేసింది కదా. దీని పాడుగాను ఓడి దేవుడు నా బతుకు గిట్ల అవుతుందని కళ్ళలో కూడా కనలేదురా నాయన. ఇంత కాడికి వచ్చింది నా బతుకు పాడుగాను. ఓ పిల్ల సరిత, ఏం చేస్తున్నవే? ఏముందవ్వా, ఆకిలుకు పాడు కావాలి కదా, ఊకుతున్నా. ఏం చేస్తా, పని మనిషిని కదా ఇంటికి. అయ్యో ఏ కాలమై ఆకులు ఊకబట్టి నేను పాల ప్యాకెట్ పోయి ఇంటికి పోతుంటే అప్పటి సంది జాడకట్ట పట్టుకొని ఆకు నా సంది ఊక్కొస్తున్నావు. ఇంకా గీడనే ఉన్నవా పిల్ల? కాదే మీ అత్తకిస్తే కాదా గా బుడ్డ పొరుకట్టతో ఎట్లా ఊకొస్తుందే? నువ్వేమో మనిషి ఇంత పొడుగున్నావు, గా గిత్తత జాడకట్టతో ఎట్లుకుతున్నావే పిల్ల? కొత్త జాడకట్టదేమన్నద్దా మీ అత్తను? అమ్మో అదే అక్క, దాని గురించి మీకు ఎరకలేందేముంది. అది పెద్ద పీచి మొక్కంది. పెళ్ళైన సందికి ఇదే జాడకట్టతో ఊకి నాకే ఆస్ట్ వస్తుంది కానీ దానికైతే చూస్తానికి ఏమీ ఆస్ట్ వస్తలేదు. ఆగో ఏ చేత అన్నీ పెట్టి ఊపుతున్నవేమి అని నన్ను ఇంకా మీదికి తిడుతుంది. ఏం చేయాలి చెప్పక్క? జాడకట్ట మంచిగా ఉంటేనేమో నేను వరుస పొంటి నీటు ఒక్కొద్దు. ఏ చేత అన్నీ పోతుందని మరి జాడకట్ట చక్కగలేంది. నేనేం చేసినాక బద్మాషి నన్ను అంటుంది. ఓ చెల్లె గిప్పుడేముంది చెల్లె, ఆ పొద్దు సంది మీ అత్త సర్దే వేస్తుంది. ఏమో తల్లి మీ పెద్ద గతి మళ్ళీ సంసారము. అవునక్క నిజంగా తిన్న తిండికి ఇట్లా పైకి పడతలేదు. ఏం కూరగాయలు తెస్తుంది, ఏమైనా టమాటా చారు చేయి, పిండి చారు చేయి, చింతపండు తొక్కునూరు ఆ తొక్కునూరు అని అంటది. కానీ మరి దొండకాయలు బెండకాయలు బీరకాయలు అవి ఇవి తీసుకొస్తామా జర మంచి వండుకొని తిందాము అని అన్నది. ఏమైనా అగ్గు సగ్గుకు పట్టుకొచ్చిన కూరగాయలు పట్టుకొస్తుంది. ఎవడన్నా ఆఖరికి మిగిలిన కూరగాయలు అమ్ముతాడు చూడు అగ్గుకు, గై పట్టుకొని వస్తట్టుంది అక్క. సగం పుచ్చులు వెళ్తాయి. ఏం చేయాలి దీంతో? ఆగో తిండి తినక ఇట్లా నా పానం దగ్గరికి అవుతుంది అక్క. నా మొగడేమో పని కూర నాయనంటే ఆడిపోడు. ఇక అత్తమామ మీద బతుకుదామంటే ఈ బద్మాషిదేమో సర్ది చేస్తుంది. ఇక నాకేమో ఎట్లక్క ఏం చేయాలి? మా ఇంటికాడనేమో అన్నిందాల మా అమ్మ అయ్య తెచ్చి పెడితే తిన్నా నిమ్మలంగా ఉన్నా. ఇప్పుడేమో సుక్కలు కనిపిస్తున్నాయి అక్క. అయ్యో చెల్లె గంతేనా? నిజంగా గట్టని చేస్తుంది మీ అత్త. ఇక అప్పుడైతే ఒక్క పావు కాదు పావు సగం ఉంటుంది చూడు. గా సగం పావుడు పోసి కూర వండేదే పొద్దు మాప అయ్యేదిగా కూర మీ ఇంట్లోలకు. ఇక ఇప్పుడన్న జర ఏతులు పడుతుంది కానీ ఏమో అమ్మ మరి నూనె డబ్బా పెద్దది తెస్తుందా లేకుంటే చిన్న చిన్న పొట్లాలు పట్టుకొస్తుందా అని. ఎక్కడ పొట్లాలు ఎక్కడ డబ్బలక్క? ఏమైనా రోజుకు నూనె ఒక 10 రూపాయల నూనె కొనుక్కొస్తుందంట. ఆ పొద్దుగలకు కూర వేయాలి, పొద్దుకంగా ఒక కూర వేయాలి. ఏడ సరిపోతుంది అక్క? అయ్యో ఒకటే పారి వేయి అంటే ఒకటే పారి సరిపోయని కూరగాయలు తినేదేవు. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతావు వత్తమ్మా అంటే నా మీకే సీరియస్ అవుతుంది. ఇక ఏం చేయాలి చెప్పక్క? గంట నూనె పోసి కూర ఉండాలంటే మా ఇంటికాడ ఏం నచ్చుతుంది? 2-3 పావులు పోసి ఉండేది మా అమ్మ. నూనెతో తినేది, కమ్మగా ఉండేది వంటలు. ఈడికి వచ్చినాక చూడక్క నా బతికి ఎట్లా అయిపోయే. ఆగో ఇంకా ఆకిలు కుట్ట నిలబడ్డావానే? నేను ఓ తప్పటి సంది గిన్నె నిలబడ్డావు, ఇప్పుడు ఇట్లా గిడనే ఉన్నావు. ఓ అమ్మో మందితో ముచ్చట పెడతాందుకు సిగ్గుశరం ఏమట్టుకన లేదా అని నీకు? ఆగో మీ అత్త మమ్మల్ని తిడుతుంది తల్లి. పోతున్నా. చెప్పు ఏంటి నీ సంగతి? పాస్ మళ్ళీ జాడకట్ట చేతిలో పెట్టి ఎన్నేళ్ళ సంది గిదే జాడకట్టతో నూకాలంటే నా వల్ల అయితే లేదు, నా నుంచి అయితే లేదు. రేపటి నుంచి నేను ఆకిలే ఊక.
నీ ఇష్టం ఉంటే ఊక్కో లేకుంటే లేదు కానీ నేను పొద్దెక్కిన దాకా లేవనే లేవా బయటికే రాను. ఆహా అంతేనా? ఎల్లురు ఎల్లురి, అట్లయితే ఇంతకని బయటికి ఎల్లురి, ఏడ బతుకుతారో పోయి బతుకుపోర్రి. అబ్బో ఇన్నేళ్ళ సంది పెద్ద బంగ్లాల నుంచే పడుతుంది మమ్మల్ని పొరి పొరి బయటికి పోయి బతుకుపోర్రి అని అంటున్నావు. ఈ పూరి గుడిసెల ఇంకెన్నేళ్ళని ఉండాలి మరి? ఉన్నొక్క కొడుకు కానీ ఇంత సంపాదన లేకపాయే, ఒక ఇల్లు కట్టిస్తా అనేది లేకపాయే. ఏమైనా పూరి గుడిసెలనే బతకబడితే ఇంత నన్ను అయ్యే మట్టుకని అనిపించదా? మందందరూ ఎట్లా బతుకుతుర్రు, మనం ఎట్లా బతుకుతున్నాం మనకి ఇంత తెలివి లేదా నీకు మామకు? నీకు ఏమైనా మన సంసారం మీద పీకర్ లేదు కానీ మందందరూ ఎట్లా బతుకుతురు, మందందరూ ఎట్లుంటారు అంటే నీకు అన్ని మాటలు నేర్పేదంతా మందే ఉన్నట్టు నీ మంది నోట్ల మన పోయ్యా ఏం అవసరం ఉంటుందో పనికి మళ్ళీ ఏమైనా నా కోడలతో వచ్చి మాట్లాడుతుంటాయి. అయ్యో దేవుడా, నెత్తికి తలస్నానం చేసి 3 దినాలు అవుతుంది. నెత్తికి నూనె అంటుకుందామంటే నూనె లేదు పాడై నీ గతి మళ్ళీ సంసారంలో మనవయ్యా. సరితక్క ఉన్నవా? ఉన్న కవిత, ఏమైంది? ఏం లేదక్క, మొన్న మన శ్రీకాంత్ పెళ్లిలా ఇక మన బావలందరూ పైసలు ఇచ్చే కదా, ఇంకా పైసలు అన్నిటి కలిపి చీరలు తెచ్చుకుందామని అన్నారు కదా మన ఏరాన్లందరూ. ఇంకా 400 కలిసుకొని జర మంచి పట్టు చీరలు తెచ్చుకుందాం అక్క. ఇక మన ఏరాన్లందరికీ అట్లా అంటుర్రు. ఇక మన 400 ఇస్తావా? వసూలు చేస్తున్నాం, తెచ్చుకుందాం మంచి చీరలు తెచ్చుకొని ఒక నాడు కట్టుకొని దావత్ చేసుకుందాం. అమ్మా ఇంకా 400 తలుగుతున్నాయా కవిత? సరే సరే, నేను బావని అడిగి చెప్తా ఏదో ఒకటి, సరేనా? ఇక ఏదో ఒకటి చెప్తా అనేది ఏముందక్క, ఇక అందరితో పాటు నువ్వు ఇక 10 మంది ఉన్నాం మన ఏరాన్లము. ఇక 9 మంది ఎట్లా చేస్తే నువ్వు ఇట్లా అట్లనే చేయాలి కదా. ఇక నువ్వు కాదు అని అంటే మళ్ళీ ఏమిటికి ఇట్లా నిన్ను విలువరు, ఏమిటికి నిన్ను జరుపుకోరు. మరి ఇక నీ ఇష్టం అక్క. ఆగో మీ బావ వచ్చింది కదా, యాదిల్నే ఉండు, అడుగు కవిత నువ్వే అడుగక్క. ఏమైందిరో అక్క చెల్లెళ్ళు, నువ్వు అడుగంటే నువ్వు అడుగానంటారు, ఏందో అడుగురి మరి. ఏం లేదు, మొన్న మన శ్రీకాంత్ పెళ్లిలా మా కోడళ్ళందరూ కలిసి మా ఏరాన్లకు ఇక మీ అన్నలు మీ తమ్ముళ్ళు మీరు అందరు కలిసి పైసలు ఇచ్చినారు కదా. ఇక పైసలు సరిపోతలేవంటే మేమందరం చీరలు తెచ్చుకుందామంటే ఇంకా 400 కలిసుకుంటే మంచి చీరలు వస్తాయంట. మరి అందరి దగ్గర వసూలు చేస్తురంట, మరి నా పైసలు ఇయ్యరా 400? అగో మా చెల్లె వసూలు చేస్తానికే వచ్చింది, ఇస్తా. అబ్బా ఉన్న దాంట్లోనే సర్దుకొని చేసుకోరాదు, ఇంకా 400 కలిసుకుంటారు. బాగుందమ్మా. లేవు లేవు, ఇక ఆయన ఎందుకు తీయ, నీ పాలకి ఎన్ని పైసలు వచ్చాయో అవి తీసుకోరాదు. ఏమిటికన్నా అయితే ఎందుకే గా చీరలు మస్తు ఉన్నాయి, చీరలు చల్లగుండా. అగో చూసినావా కవిత, నేను ఏదో ఒక చెప్తా అన్నది గిందుకే. వీళ్ళందరూ గిట్లనే మాట్లాడతారు, గసంట వీళ్ళకు ఓనియరు రానియరు. ఇక తల్లట్లనే ఉంటుంది, పిల్లగాడట్లనే ఉంటాడు. ఏమొద్దులే, అయినా నా పైసలు నాకేమి ఇయ్యకురు కానీ మీరే ఎంతెంత వస్తే వంచుకోర్రి. నాకైతే వెళ్ళాయమ్మా 400 అంటే. ఏమైందిరా ఓమ్మో కవిత, ఎన్నడలేంది బాగానే వచ్చినావమ్మా మా ఇంటికి. ఇక రావాలి కదత్తమ్మా, ఎన్నడు నువ్వు రాకూడలని నువ్వు విలువకపోతేవి, ఎన్నడు రాసేళ్ళని మా అక్క విలువకపోయి. ఇక నా అంతలు నేనే శరం తప్పొచ్చినా కానీ ఇక మొన్న మా ఏరన్ల పైసలు అన్నీ ఉండే కదా, ఇక వీటికి ఇంక నీ 400 కలిసుకొని మంచి ఫ్యాన్సీ పట్టు చీరలు తెచ్చుకుందాం అనుకుంటున్నాం అత్తమ్మ. ఇక అందుకే అక్క దగ్గర 400 వసూలు చేసుకోపోదామని వచ్చిన. ఇక బావనేమో వద్దంటే వద్దు, మా పాలకి ఎన్ని పైసలు పడితే ఇచ్చిపోరి అని అంటుండు. ఏమైనా న్యాయమేనా అత్తమ్మ చెప్పు? ఇక న్యాయమేనా అంటే ఏం చేస్తామే, మా 400 ఎత్తలేనట్టున్నాయి మీ బావ దగ్గర. ఇక ఉంటే ఇయ్యడా కానీ ఏమొద్దమ్మా, చీరలు చల్లకుండా చీరలు పాసులు దాంతో ఏం చీరలు ఉన్నాయి అమ్మ, అల్మా నిండా చీరలే ఉన్నాయి మీ అక్కకు. ఇంకా ఏమిటికే చీరలు? ఏమొద్దు, ఎన్ని తలుగుతాయో పంచుకోంగా గవి ఇచ్చిపో. ఇంట్లోకి సామాన్ లేవు, నా చేతికి ఇచ్చిపో, మీ అక్క చేతికి ఇట్లా ఇచ్చిపోయేవు. ఏమొద్దు కవిత, నా పైసలు ఏమొద్దు, నేను ఇస్తందుకు తయారు లేను, తీసుకుంటందుకు తయారు లేను. ఏమొద్దమ్మా, 10 మందిల పని అది ఇజ్జత్ పోయినా పోతుంది. ఏమొద్దు తల్లి, మీరే ఉంచుకోరి, మీరే వంచుకోరి. అత్తమ్మ మాటలు నేను తెచ్చిచ్చినామనుకో ఆగమాగమైతుంది చెప్తున్నా, ఏమి ఇయ్యకు, ఉంచుకో. ఏమో తల్లి మీ ఇష్టము, నేనైతే పోతున్నా, ఏమన్నా చేసుకోరి. ఆగో చూసినవా మీ అమ్మ ఎసంటి మాటలు మాట్లాడుతుందో, తోటి ఏరాల ముందు నా ఇజ్జత్ తీసినట్టే కదా. ఇప్పుడు 400 లేవన్నారు మంచిగానే ఉంది కానీ మా పాలకొచ్చిన పైసలు నాకే ఇచ్చిపో, సామాన్కి లేవు ఇచ్చిపో తీసుకుంటా అని అనడం ఇంతవరకు న్యాయం చెప్పుసి. అవ్వ ఎంత గతి మల్లెళ్ళు రా నాయన. లేకుంటే లేవని మూసుకొని ఉండాలి కానీ ఇంకా ఎదురు చూసుకుంటా కూర్చురారు పుణ్యానికి వచ్చిన దాన్ని. అవ్వ ఈసంటి అత్తను ఈసంటి మొగని ఏడ చూడలేదు. పెంటక్క ఉన్నవా? ఓ అక్క. ఏమైందే? ఏం లేదక్క, సంధ్యమ్మకు దీపావళి వడి బియ్యం పోదామనుకుంటున్నాము. గాదే అక్క, ఇక మన దగ్గరలకు కులపొల్లకు పాలలకు చెప్పుదామని వచ్చిన. ఇక పొద్దుకంగా కోడలమ్మ నువ్వు అందరు తయారై ఉండుర్రక్క. ఇక బస్సు కడదామనుకుంటే ఇక బస్సులు ఏడ దొరికి పాడైతే లేవు, అయినా ఇట్లా చేతిలో పైసలు లేవక్క. ఇప్పుడు వాళ్ళకు బియ్యాలకే మస్తు పైసలు అయినాయి, ఇక బియ్యం కలుపుకొచ్చుడు ఇక వాళ్ళకు ఇళ్ళకు ఖర్చులకే అయిపోయినాయి అక్క పైసలు. అందుకే బండి ఇట్లా ఏం కడతలేను. ఇక మనోళ్ళందరూ ఇన్ని పైసలు కాలేసుకొని ఆటో కట్టుకుంటారంట. ఇక జర రాదురా అక్క నువ్వు కోడలమ్మ. కాదే పేరంటానికి పిలిచినావు బాగానే ఉంది. బండి ఖర్చు అంత ఖర్చు నీదే ఉండాలి కానీ మీరే కిరాయిలు పెట్టుకుంటారు అనుడు ఏమని న్యాయమేనా అని చెప్పు. అయ్యో ఎంత దూరం ఉందక్క, గుద్దాకి ఇట్లనే ఉంది. ఈడెక్తా అనే దిగుతావయ్య బస్సు, ఆధార్ కార్డే ఉండే ఫ్రీ బస్సే కదా. ఇంకేందక్క బస్ ఎక్కి రారాదు నువ్వు కోడలమ్మ, జర అడుగు ముందొచ్చి.
గట్లయితే మంచిగానే ఉంది. ఆటో కిరాయి పెట్టుకొని ఆటో కట్టుకొని రావాలంటే మా దగ్గర పైసలు ఏమి ఉంటాయి చెల్లే. ఇక మా పరిస్థితి నీకు ఎరకనే కదా. సరే సరే ఇక బుక్కెట్ తినకు. ఇక పక్కన ఊరే కదా, వస్తే ఏం తప్పులేదు కానీ సరే సరే వస్తాను తీయ. మరి ఎంతమందికి చెప్తున్నావు? ఎంతమందిని తీసుకొని రమ్మన్న రాళ్ళు? ఏమో అక్క, 10-12 మందిని తీసుకురా. మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది వద్దు అని చెప్పారు. ఇక అందుకే దగ్గర తిరగలకే ఇక మనోళ్ళకే ఒక్కింటోళ్ళకే చెప్తున్నాక్క. అందుకే కోడలమ్మకు చెప్పు, జర తయారై ఉండు సరేనా? మళ్ళీ ఒక పూట వచ్చిపోతా కానీ. సరే సరే వస్తాను తీయే. ఒడి బియ్యం పోసుడంటే ఇన్ని బియ్యం పోసి బుక్కడి బువ్వ తినొస్తే అయిపోతుంది. ఏమైనా ఖర్చుందా పాటు? ఇక పెండ్లి అమ్మ ఒక కట్నం వేయాలని లేదా, ఒక దావత్ అమ్మ ఒక కట్నం పెట్టాలని లేకపోయి ఏ ఖర్చు లేకుంటే వస్తాం చెల్లె. నాడు అందరికైతే చెప్పి రాపు, మేమైతే తయారులు ఉంటాం కానీ. హలో, సంతోషక్క ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, సంతోషక్క. సరిత, చిన్నత్తమ్మ చెప్పిందానే ఇక మన ఆడవిల సంధ్యకంట దీపాలి ఒడి బియ్యం పోస్తురంట. మరి అత్తమ్మకి ఇట్లా అందరికీ చెప్పొచ్చు. మరి రాదే, వస్తున్నావా? ఏడక్క, నాకు ఎవ్వరు చెప్పలేదు. ఈ అత్తమ్మకి చెప్పిరేమో కానీ నాకు ఇంకా చెప్పలేదు కదా. సరే మరి ఇక ఏముంటదమ్మా, ఒడి బియ్యం పోసి ఇంత తినొచ్చేదే కదా. సరే సరే పోదాం తియ్యి. మరి ఎవరెవరు వస్తున్నారు? పిల్లల్ని తీసుకొస్తున్నావా, ఇంట్లోనే వండ పెట్టొస్తావా? ఏ సల్లసలికి ఎందుకు చెల్లే, ఏమొద్దు ఇంట్లోనే అత్తమ్మ దగ్గర వండ పెట్టొస్తే అత్తమ్మ రాదంట. ఇక మనమే కోడళ్ళ పోయి పోషొద్దామని అనుకుంటున్నాం. మరి ఇక అత్తమ్మ వస్తుందో రాదోనే. అమ్మో, గీసంటి దావత్లకు అత్తమ్మ ఎందుకు రాదక్కో? నాకంటే మోదాలే ఉంటది. ఏమనుకుంటున్నా ఆమె గురించి నీకు తెలియదు. ఇక ఇప్పుడు ఏం ఖర్చులుండే కదా, ఉత్తగనే వాళ్ళు కట్టిన బండ్లో పోతారు, ఇన్ని బియ్యం పోసి తినొచ్చుడే ఉంటది. ఏం ఖర్చులుండే కదా, గసుంటా వీటికి మోదాలు ఉంటది. కానీ ఏదైనా పెళ్లిళ్ళ పేరెంటాలకు కట్నాలు పెట్టేది, ఆ పైసలు వేసేది ఉంటుంది చూడు, వహినాలు పెట్టేది, ఆ వీటికైతే నేను రానంతే రానని ఇంకడిగేస్తుంది. గీసుంటా వీటికి ఇంకా ఆటు కాక మన ఆడవిల్లలూరు పక్కూరేనాయే. ఇంకేం ఖర్చు ఉంటుంది అక్క? ఇట్లా పోయి అట్లా వస్తాము. అమ్మో వస్తుంది అమ్మ అత్తమ్మ, అందరి లెక్క కాదులే. వాళ్ళు ఏం బండి కడతలేరంటనే అత్తమ్మ దగ్గర పైసలు లేవంట. ఇక మనమే తల ఇన్నేసుకొని ఒక ఆటో కట్టుకొని పోదాం తీయరాదు. అయినా అత్తమ్మకు మనకంటే ఎక్కువ ఎవరున్నరే, మనమే చూసుకోవాలి అత్తమ్మను. అట్లనే ఏదాం కానీ. ఓయమ్మో, మా అత్తకు గసంటి విషయం తెలిసిందనుకో, ఆమె మొత్తమే రాదక్కో. పైసలు పెట్టుకొని మనం పోయి తినొచ్చుడేంది, అదే పైసలు పెట్టుకుంటే చికెన్ తెచ్చుకొని వండుకొని తిని పండుకుంటాం కదా అని గట్లా ఆలోచిస్తుంది. ఈమె మైండ్ గురించి నీకు తెలియదు అక్కో, చాలా హుషారు గలది మా అత్త. అంతే అంటవా అని? సరే ఎట్లయితుందో చూద్దాంపా. మరి దబ పని తీరుకో, నేను తయారైతుంటే ఫోన్ చేస్తా. మరి అప్పుడు తానం ఇట్లా చేసుకుందువు కానీ. సరే అక్క, ఇక వంట చేస్తే అంత పని అయిపోయినట్టే పాటు. అబ్బా, అందరు తానాలు ఇట్లా చేసుకుని తయారయ్యిర్రంట. ఇక నేను ఇప్పుడు తయారైతా. ఈ బువ్వ అర్ధగంటకి ఎక్కువ అవుతుంది పొయ్యి మీద పెట్టి, ఇంకా ఉడకలేదు కదా. ఇక కూర అంటే పొద్దుదే ఉంది, ఏదో ఒకటి వేసుకొని తింటారేమో కానీ ఈ బువ్వ దబ్బునైతే బాగుండు. దబ తయారైతుంటి. యావ్వా. అయ్యో, ఏమైందమ్మా కోడలా, ఇంకా తయారు కాలేదేమ్రా? అవును, అత్తమ్మేది కనిపిస్తలేదు. అమ్మో, మీ అక్క తయారైతుందమ్మా నాకంటే మొదలే. ఇక నేను గాయదాన్ని చేత చేసి పెట్టాలి కదా. ఇక రానోళ్ళకు ఇంట్లుండోళ్ళకు ఇక తిండికి ఇట్లా వండి పెట్టాలి కదా. గదే వండుతుంది అత్తమ్మ. మీ అక్క తయారైతుంది. వస్తాం మెల్ల వస్తాం పాతమ్మ. అయ్యో కోడలమ్మా, నీతోటి ఏరన్లందరూ తయారయ్యి రెడీగా ఉంటే నువ్వు ఇంకా తానం చేసుకోలేదేందే? కాదు అత్తమ్మ, ఉలామే ఉంటుంది కాదో ఇదో పని చేస్తే కాదా. అయ్యో, పొయ్యి మీద బువ్వ పెట్టినట్టు. మరి ఇంకెప్పుడైతుంది బువ్వ? ఎప్పుడు తానం చేస్తావు, ఎప్పుడు తయారవుతావు, ఎప్పుడు బయటికి వెళ్తావు? అవ్వ, అత్తమ్మ ఉత్తగానే ఉండబడుతుంది. మరి గాదవ్ ఏదో పని చేస్తామా, నా కోడలికి ఇట్లా తయారవుతుందేమో అనుకోదా? ఏమైనా కూర్చుంటుంది, ఎవ్వడొస్తే తలతో ముచ్చట పెడుతుంది. గదే ఆమె పని. ఏం చేస్తాం అత్తమ్మ, ఇక తానం పొద్దుగానే చేసినా కానీ తయారై వస్తే అయిపోతుంది కానీ. నడు వస్తున్నా. ఆవు కానీ గ్యాస్ లేదా అమ్మ? మీ ఇంట్లో డబల్ గ్యాసే ఉంటుంది, మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుతున్నావు. గ్యాస్ మీద అయితే దబా అవ్వు కదా. అబ్బో అత్తమ్మ, మా ఇంట్లో గురించి మా సంసారం గురించి నీకు ఇంకా తెలియదు కానీ డబల్ గ్యాస్ ఉంటేంది. గ్యాస్కు పైసలు కావాలి కదా. ఆ గ్యాస్ పైసలు కూడా పెడతాడని కట్టెలు తీసుకొస్తారు, ఆడేస్తారు. గాయదాన్ని నేనున్నా కదా, కష్టమైన నష్టమైన నేనే వండాలి. అయ్యో బిడ్డ, ఇయ్యాల రేపు ఎవరే కట్టెల పొయ్యి మీద వండుతుర్రు. నువ్వు కాబట్టి బాగానే కష్టపడి వండుతున్నావు తల్లి. ఇక నాసుంటి దానికైతే శాతన్నే కాదే నిజంగా మా అక్కనైతే ఏమనాలో అర్థమైతలే తల్లి. నిజంగా గట్లా చేస్తుంది. ఇప్పుడు కోడళ్ళను ఎంత మంచిగా చూసుకుంటుర్రు, అన్ని ఇందాలకాలకి ఏం కష్టం రాకుండా చూస్తురు. కానీ మీ అత్తేందే గిట్లా చేస్తుంది నిజంగా. ఓ అమ్మ కన్న బాధలు పెడుతున్నట్టుంది తల్లి. ఏడా పైస ముచ్చిదే తల్లి, పైస పోతే పానం పోతుంది కదా. ఏడా సగగా పెట్టినట్టుంది. అవు కానీ గిన్నెళ్ళు అవుతుంది కానీ నీకేమైనా ఇప్పించిందా అనే కోడలు అన్నట్టు? అమ్మో, ఆమె నా అత్తమ్మ అంత సీనే లేదు. ఏవి ఇప్పించినా మా అమ్మనే ఇప్పియాలి, మా అమ్మ ఇప్పించినే కట్టుకుంటా నేను. కానీ పెండ్లయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఒక గాజులు తెచ్చిన, డజన్ గాజులు తెచ్చినా అన్నది, టిగ్గుబొట్లు తెచ్చినా కాబట్టి అన్నది. ఏది ఇప్పియదు కానీ ఆమె అయితే ఏ ఊరికి పోయినా గాజులు చీరలు పక్కా ఉండాలి. ఇంట్లో సామాన్ అయితే ఏది కత్తుండదు అత్తమ్మ, చెప్పుకుంటే సిగ్గుపోతుంది. పప్పులు ఉప్పులు ఏది ఉండదు, అప్పటికప్పుడే కొనుక్కొస్తుంది. వండి వాటు అని అంటది. ఇక పప్పు చారు కాసుకోము, టమాటా పప్పు కాసుకోము, అన్ని కూరగాయలు చారులు పిండి చారులు ఇవే కాసుకొని తింటాం అత్తమ్మ.
చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ ఇక పెళ్లి కాకముందు అమ్మగారింటి కాడ ఎంత గౌరవంగా అన్ని ఇందాల ఉండి పెరిగిన్నో వీడికి వచ్చినాక అంత గతి మళ్ళీ సంసారం అయిందత్తమ్మా నాకు అన్నీ కరువే అయిపోయినాయి. అయ్యో బిడ్డ నువ్వు చెప్తుంటే నాకు ఎట్టనో అనిపిస్తుంది నిజంగా. ఎవరైతే ఏముంది కానీ ఎవరి కూడలైనా నా కూడలు అన్నట్టే కానీ ఈ అవ్వ మస్తు బాధ ఉంది కదనే నీకు. ఏం చేస్తాం అత్తమ్మా, నా మొగడు చక్కగా లేక నాకు అన్ని ఇందాలకి ఈ బాధలు ఉన్నాయి. ఇక ఆయన కనుక చక్కగా కష్టానికి పోయి మంచిగా పైసలు తెచ్చి అన్ని ఇందాల నా చేతిలో పెడితే నేను ఎందుకు ఇట్లా అలా గడుజు మీద ఉంటా చెప్పు. నా అంత నేను అలాగ పోయి బతకనా? అవును బిడ్డ, మరి నువ్వే మంచిగా చెప్పుకోవాలి. రోజు పనికి పోయి మంచిగా అన్ని ఇందాల తెచ్చుకుంటాం మనం, మనంతా మనం బతకొచ్చు. ఏమైనా మీ అమ్మకి చేసి ఆపాలంటే నా నుంచి అయితే లేదు. ఎన్ని దినాల నాల మీద బతుకుతాము అని చెప్పుకోవాలి నువ్వు. అబ్బో ఎంత చెప్పినా వేస్ట్ అత్తమ్మా. ఇగో ఇప్పుడు వింటాడు, ఇటకే వదిలేస్తూనే ఉంటాడు. ఆయన గురించి నీకు ఎరకలేదు. వాళ్ళ అమ్మ ఆయన ఇద్దరే. మొన్న మా తోటేరాన్లందరూ ఇక 10,000 సంధ్య పెళ్లి పైసలు అన్ని ఒక దగ్గర వేసి ఇక చీరలు తెచ్చుకుందాం అమ్మ, మంచి దావత్ చేసుకుందాం అని అన్నారు. సరే అని అనుకున్నాము. ఇంకా 400 కలిసుకుని మంచి చీరలు తెచ్చుకుందాము. ఎందుకు పాస్మల్ల చీరలు ఎక్కడికైనా పోతే నన్ను యాద్ చేస్తారు అని 400 కలిసుకుందామని కవిత మా ఇంటికి వచ్చి అడుగుతానికి వచ్చింది. ఇక నేను మా అత్తను మా మొగన్ని అడిగితే లేవంటే లేవు, మన పాలకి ఎన్ని పైసలు వస్తే అవి తీసుకురమ్మను, సామాన్ తెస్తానంటుంది మా అత్త. ఇక ఇన్నవా చూడు ఎట్లుంది కథ. చెప్పుకుంటే సిగ్గుపోతుంది అత్తమ్మా మస్తు. అసలు నిజంగా నాకు చెప్పాలంటేనే ఎట్లా అనిపిస్తుంది. పోని అత్తమ్మ ఎందుకు నడు నేనైతే తయారై దబదబుస్తమ్మా, అందరిని తయారు అయిపో. అబ్బా పెంటమ్మత్తమ్మ జోరుగా తయారై వచ్చిందిరో. నేనేం జోరుగా తయారైనే, మీరన్న జోరుగా తయారయ్యారు. ఇక నేను ఎప్పుడు కట్టే చీరనే కట్టినా కానీ ఏం లేదు. షీ పాడుగాను ఏం జోరుగా తయారైంది. ఎప్పుడు ఏ దావత్కు పోయినా ఏ పండుగ పబ్బానికి పోయినా గదే చీర కట్టుకొని వస్తుంది పాస్మల్లది. ఏమైనా ముద్దుగున్నా అదే ఈ మసి బొంత కన్నయ్యక చీర ఏం ముద్దుగుందే, దావత్కు గసంటి చీర కట్టుకొని వస్తా. దీని పాడుగాను ఏదో తీయత్తమ్మ, ఆమెను గట్ల ఉబ్బిస్తేనే జర్ర మంచిగా ఉంటుంది, లేకుంటే సూటిపోటు మాటలని సావ కొడుతుంది. అందుకే అట్లా ఉబ్బిస్తున్నా. పూలమ్మా పూలే 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 ఏదో దావత్ కోతున్నట్టు పోయమ్మ, పూలు తీసుకురమ్మా. కనకంబరాలు అందరు జడలు ఇక బోడగా బోసిపోయినాయి. పూలు పెట్టుకుంటే అందంగా కొడతారు. పూలమ్మా పూలే. అయ్యో పూలక్క యాదిలున్నావు. ఇక నేను గదే అనుకుంటున్నా. ఇక నెత్తంత బోడగుంది, ఇక పూలు అయితే మంచిగా ఉండు అని అనుకుంటున్నా. ఇక రోజు మా చెట్టుకి మళ్ళీ పూలు కనకంబరాలు ఆడొకటి పూసేవి కానీ ఇవాళ ఏం పాడయిందో ఒక్క పువ్వు పూయలేదు, అన్ని మొగ్గలే పాడబడ్డాయి. సరే కానీ ఒక 5 రూపాయల పూలు ఇవ్వవా? అవ్వా 5 రూపాయల పూలు కావాలా అమ్మ? ఎక్కడ జమాన మనిషివమ్మ నువ్వు. రావు 70 రూపాయలు 80 రూపాయలకు మూర. ఇక అట్లా ఇట్లా అంటే 60 రూపాయలకి ఇస్తా కానీ అంతకు తక్కువ రావు. అద్దం మూర ఇట్లా అమ్ముతలేరు. నువ్వు అది కాకుండా ఇది కాకుండా 5 రూపాయల పూలు అని అంటే నువ్వు ఏం మనిషివమ్మా? నడు నువ్వు తీసుకునే ముఖం కానట్టున్నావు. ఎన్నడు పూలు తీసుకుని ముఖము ఎందుకు అడుగుతావమ్మా? అయ్యో గట్లంటవేందమ్మా ఒకటేసారి ముఖం మీద. పోయమ్మ బాగున్నావమ్మా, మా చెట్టుకు కనకంబరాలు ఎన్ని వెళ్తాయో చూడిపో, పుణ్యానికి ఇస్తారా మా ఇంటికి. అబ్బో నువ్వా అమ్మ పిల్లికి బిచ్చమైందా, నీ పుణ్యానికి పూలన్నీ ఇస్తావు. బాగున్నావమ్మా, నీ తగ్గట బాగానే దొరికింది. మూసుకో. 5 రూపాయల పూలు ఎవడిస్తాడే? చెప్పు సరే 5 రూపాయలు కాదు కానీ 10 రూపాయల పూలన్నీ. నా జడ ఎంత ఉందమ్మా? గిత్తతుంది. ఇక జడకు గిన్నెని పూలు పెడితే మస్తు అయితే ఇయ్యి. రావు తల్లి. ఓయమ్మో గిసంటి గిరాకి రోజు రావాలి కానీ ఇక నేను గుండు కొట్టించుకున్నట్టే పాటు. అయ్యో ఇంతకుముందు కొట్టించుకున్న గుండె ఇంకా పెరుగుతలేనట్టుంది, మళ్ళీ గుండె కొట్టించుకుంటా అంటున్నావేనక్క. ఇచ్చిపో మంచిగా గిరాక్ అవుతుంది. అవునమ్మా నీ అసంటలు భోజనం చేస్తే మస్తు గిరాక్ అవుతట్టుంది. ఊకో. ఓ అమ్మలక్కలు మీరన్న తీసుకోరాదు, ఈమె పెద్ద పీచు మొక్కలు ఉన్నట్టుంది. అబ్బో నేను తీసుకుంది నా కోడలు ఎట్లా తీసుకుంటారు? నాడు వీడికెంచి నాడు. అవ్వ అమ్మజాల మొఖం దాన్ని ఏమైనా పూలు అనుకుంటా మా ముందర తిరుగుతున్నావు అమ్మ. నాడు వీడికెంచి ఎన్నడి కానని మొఖంలో చెప్పులు కాతి మళ్ళీ పెద్ద లెస్స తీసుకుని రామలేకనే పూలమ్మాయి కర్రా అని అంటుంది పాస్ మళ్ళీ. అత్తమ్మ బస్సులు ఏవి వస్తలేవు కదా అత్తమ్మ, ఏదైనా ఆటో కట్టుకుని పోదాం పదరాదు మరి. అవునక్క నిజంగా చుట్టాలందరూ రావచ్చు. ఇక అమ్మగారు బియ్యం పోసేటోళ్ళే డబ్బులు రాకుంటే ఇజ్జత్ పోతుంది. ఇక ఆటో అన్న కట్టుకొని తలా ఇన్ని పైసలు వేసుకుని అన్న పోదాం పర్రి. అత్తమ్మ ఏమంటావు అత్తమ్మ, పోదామా మరి? మీరందరూ సరే అంటే పోదాం బిడ్డ. ఇక నిజంగా నేను గదే అందామనుకుంటున్నా, మీరు ఏడంగానో అన్నారు. ఇక బస్సులకు ఎదురు చూస్తే కాదు బిడ్డ, గీ పక్కూరే కదా, ఏ ఆటో వాడైనా మాట్లాడుతూ వస్తూనే ఉంటాడు. ఇక తలా 50 తలుగుతుందేమో గంతే. ఓ అమ్మో మనిషికి 50 రూపాయల తల్లి. పుణ్యానికి పోయి తినొస్తామేమో అనుకుంటే 50 రూపాయలు కట్టుకొని పోవాలా అంటే నా ఇంట్లో పెంచి 2 50 100 రూపాయలు. 100 రూపాయలు పెడితే పావు కేజీ చికెనే వస్తాయి. అది అనుకొని నిమ్మలంగా తిని పండుకోమా మనము? ఈ దానికి ఇంత సలకి అంత దూరం పోయి తినొచ్చేది కాక పైసలు ఖర్చు పెట్టుకొని పోవాలా? బాగుర్రమ్మ ఏమొద్దు కొరి, బస్సే వస్తుంది, బస్సే పోదాం. అత్తమ్మ ఆమె గురించి నీకు తెలుసు కదా అత్తమ్మ, పెద్ద పీజి మొక్కంది. ఆమె రాదు కానీ మనం ఆటో కట్టుకొని పోదాంపా. మేమైతే ఆటోకి పోతాము. మరి నీ ఇష్టం చెల్లె, నువ్వు వస్తే రా లేకుంటే లేదా నన్ను. మరి ఎట్లా అంటూ పెంటమ్మా? ఆటో కట్టుకొని పోదామని అందరు అంటుర్రు. ఇక నువ్వు ఒకదానే బస్ పోదామని అంటున్నావు.
పోతే పోని తీయరాదే గట్లా ఆలోచిస్తావేందే పైసా పైసా ముళ్ళేస్తావేందే నువ్వు ఏమక్క మీరు పోతే ఎవరు కానీ సరిత నువ్వు నేను నడుచుకుంటా పోదాం పావే ఎంత దూరం ఉంది పక్కూరేనాయ్ 5 కిలోమీటర్లు ఇట్లా లేదు 2-3 కిలోమీటర్లే ఉంది దాబా దాబా నడిస్తే వాళ్ళు పోయేసరికి మనం ఆన్నే ఉంటాం కానీ నడుచుకుంటా పోదాం ఏంటి ఊరు పక్క ఊరైనా సరే తక్కువ దూరం ఉందా నడిస్తే నువ్వు నడుచుకుంటా రా కానీ నేనైతే రాను ఈ అవ్వ ఏడ ఇజ్జ తీసుకునే శాతలు నీ జంగత్తమ్మ నువ్వు ఎందుకు అట్లా గట్టి మళ్ళీ శాతలు చేస్తావు లేకున్నా కానీ బిల్డప్ అయితే మస్తు ఇస్తావు ఇప్పటిదాకా పూలామ దగ్గర గట్లనే చేసినావు ఇంటికాడ నన్ను గట్లనే చేసినావు అందరి ముందు ఇప్పుడు వీళ్ళందరి ముందు గిట్ట ఇట్లనే ఇజ్జ తీస్తున్నావు ఎందుకు అత్తమ్మా సప్పుడు దక్క ఊకోవచ్చుగా మరి అట్లాంటప్పుడు ఎందుకు వచ్చినావు అత్తమ్మా నీకు తెలుసు కదా బండి ఏది కడతలేరు బస్కే పోవాలంటే అని తెలుసు మళ్ళీ ఎందుకు వచ్చినావు ఆయన దానికి తిండి తప్పిపోతుంది కదా ఆడ చికెన్ మటన్ అన్ని దళ పెడతారు కదా బియ్యం పోసే కాడ అందుకే వచ్చినావు నాకు ఎరకలేదా ఓ అమ్మో నీ మనసులో ఉన్న మాటలన్నీ బయటకు దక్కినావు కదనే గిట్లు నా బిడ్డ నీ సంగతి సరే బిడ్డ ఇక చూపిస్తా నీ సంగతి ఏందో ఇగో ఇదే లేదు మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు అర్థమైంది అనుకుంటే మా బాధ మేము ఎంతో కష్టపడి ఎంతో టైం కేటాయించుకొని మరి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి అదేంటి అని అంటే వీడియో ఇచ్చినాక ఖచ్చితంగా లైక్ చేశారని హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇక తప్పకుండా మరొక కంటెంట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నాండి సపోర్ట్ చేస్తున్నాండి స్వీట్ భాష బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం దోస్తులు మన సబ్స్క్రైబర్లు అందరికీ ఒక చిన్న మాట చెప్తున్నాము అదేంటి అని అంటే మీ అభిప్రాయం ఏమైనా ఉంది అని అంటే ఈ కంటెంట్ వీడియో కావాలి ఆ కంటెంట్ వీడియో అయితే బాగుంటుందని మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి మేము లెంతీ వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం